ఉంది. ఇవాళ మాబోటిగాళ్ళ జీవితాలు కూడా మొత్తం పిల్లల చేతుల్లో గడిపోయాయి. వాళ్ళు ఏం పెడతారో తెలియదు, ఏం మాట్లాడతారో తెలియదు. ఇంత ప్రసంగం నేను ఆకలి వేళ 12:30కి భోజనం చేసి అలవాటు నాకు. రాత్రి నేను భోజనం మానేసి 10 ఏళ్ళు అయింది. 2 అరటిపళ్ళు తిని పడుకుంటా. రాత్రి రైల్లో కూడా అరటిపళ్ళు తిన్నా. అయినా సరే నాకు ఆకలి వేస్తున్నా సరే నేను ఇచ్చిన మాట ప్రకారం నేను మాట్లాడాలని వారు సమయం అడిగి వారు 1 గంట వరకు చెబితేనే నేను మాట్లాడుతున్నానమ్మా, నా ధర్మం నేను చూస్తున్నా. ఇది కూడా నచ్చకపోతే ఒకడు ఏం చేస్తాడు, వాట్సాప్లో పెట్టేసి ఓ పెద్ద మనిషి వచ్చి సుత్తు కొట్టాడని పెడతాడు అక్కడ అని నా నెత్తి మీద సుత్తి బొమ్మ వేస్తాడు. అది ఒక 100 మంది చూస్తారు. వెంటనే వాడికి టీవీ వాడికి కాలక్షేపం కదా, గరికపాటి వారు అనంతపురంలో సుత్తి కొట్టారు, దాని మీద 3 బోడిగుళ్ళు పిలిచి చర్చ పెడతాడు. వాడికి సరదా, వాడికి టీఆర్పీ కావాలి, గరికపాటి చర్చ సుత్తి అని 2 బట్టతల్లో 3 బోడిగుళ్ళు పిలుస్తాడు. వాళ్ళంతా కూర్చొని చర్చిస్తారు. ఆయన ఎప్పుడు అంతేనండి అంటాడు. వాడు మొత్తం నేను చేసింది అంతా పోయింది. ఇక్కడ ఇంత పెద్ద ప్రవచనం లేకపోతే ఇంత సాహిత్యం, ఇంత విజ్ఞానం ఒక కామెంట్ మీద ఆధారపడిపోతుందా? అంటే నేను నేర్చుకున్నది ఏమిటంటే నా తల్లి నేర్పింది, ఎవరి వ్యాఖ్యానాలు నన్ను ప్రశంసించినవి విమర్శించినవి ఏవి నేను పట్టించుకోవడం, మొత్తం తీసి పారాయి. నేను ఏం మాట్లాడానో నాకు తెలుసు.